పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వారందరికీ అభివాదం చేస్తూ కూడా తన రెండు చేతులతో అభివాదం చేస్తూ నమస్కరిస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. మోదీతో పాటు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. దారి పొడవునా కూడా ప్రధాని పర్యటనలో భాగంగా అటు కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంటుంది. సో వారి భద్రతలో అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగుతోంది. మరోవైపు నో డ్రోన్స్ ఫ్లై జోన్ గా కూడా ప్రకటించారు. స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయి భద్రతా పర్యవేక్షణ అనేది కొనసాగిస్తున్నారు. సభా వేదిక వరకు కూడా దాదాపు 2 కిలోమీటర్ల పైన ప్రధాని రోడ్ షో అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ రాజ్ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర సభా వేదిక ఇదే. సో ఇక్కడికి చేరుకున్నాక దాదాపు 3 లక్షల పైచిలుకు జనం ఈ సభకు హాజరవుతారని కూడా అటు కూటమి నాయకులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. సో ప్రస్తుతం సభా వేదిక దగ్గరలోనే ఉన్నారు. రోడ్ షో అయితే కొనసాగుతోంది. భారీ ఎత్తున దేశ ప్రధాని విశాఖకు చేరుకోవడంతో ప్రజలంతా కూడా ఒకసారి మోదీని చూడాలి అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. అందరూ కూడా చూస్తున్నాం మనం. పువ్వులు విసురుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ సెల్ ఫోన్లలో ప్రధాని మోదీని రాకను బంధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా కూటమి నేతలకు సంబంధించిన జెండాలన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. ఎంతో ఆకర్షణగా ఒక ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎంత హుందాగా ఉంటుందో అలాంటి ఒక పర్యటన వాతావరణం అనేది అక్కడ కనిపిస్తోంది. మొత్తానికి 2 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులను ఏపీలో ప్రారంభించేందుకు ప్రధాని వస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు అయితే మరికొన్నింటికి శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఏపీలో అభివృద్ధికి నాంది పలుకుతూ ప్రధాని మోదీ అక్కడికి చేరుకోవడంతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎప్పటి నుంచో పారిశ్రామిక నోడ్ కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, అటు బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు పూర్తవుతాయి, కేంద్రం నుంచి కొన్ని పర్మిషన్స్ వచ్చే విషయంలో కూడా ఆలస్యం జరిగిందని చెప్పేసి అనేక ఆరోపణలు విన్నాం. సో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విశాఖ రైల్వే జోన్ విషయంలో మాత్రం శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ అక్కడికి చేరుకోవడంతో విశాఖ వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడికి చేరుకుంటున్నారు. సభా వేదిక వద్ద కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ ఏం ప్రసంగిస్తారు, ఏపీకి వచ్చిన సందర్భంలో కానివ్వండి, లేకపోతే బైఫర్కేషన్ సమయంలో కూడా కేవలం మట్టి కుండడు నీళ్లు ఇచ్చి వెళ్లారు అన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఎప్పుడూ కూడా ప్రధాని మోదీ ఏమిచ్చారు అనే ప్రశ్నలకైతే ఈ రోజు కొంత సమాధానం చెప్పే ప్రయత్నం అయితే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కేంద్రం నుంచి ఆ సహకారం ఏపీకి లభిస్తుంది అని ప్రజలు ఆశించారు. ఆ దిశగానే ఈ రోజు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 2.08 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి అక్కడ స్థానిక విశాఖ వాసులు కూడా కోరుకుంటున్నారు. कि फूलों की एक तरह से बारिश, हाथ हिलाकर अभिवादन दोनों तरफ रोड రైట్. మొత్తానికి విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో అయితే కొనసాగుతోంది. భారీగా ప్రజలు సైతం హాజరయ్యారు. విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు, ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్తో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం మోదీ రోడ్ షో కొనసాగుతోంది. ఆయనకు ఎయిర్పోర్ట్లోనే ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. 4 గంటల 45 నిమిషాలకు రోడ్ షో కూడా ప్రారంభమైంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా ఈ రోడ్ షో అయితే జరగబోతోంది. ప్రస్తుతం రోడ్ షోలో ఉన్నారు. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. 5:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టనున్నారు.
విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన చేస్తారు. అలాగే వర్చువల్గా కూడా అనేక అభివృద్ధి పనులను అయితే ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్కు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం 3 గంటల పాటు ప్రధాని మోదీ విశాఖలోనే ఉంటారు. అనంతరం ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఒడిశాలోని భువనేశ్వర్కు వెళ్తారు. సో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి అయితే కనుక మనం చూడొచ్చు, దారి పొడవునా శ్రేణులు, ఎన్డీఏ కూటమి శ్రేణులతో పాటుగా స్థానిక ప్రజలంతా కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులకు ఈ రోజు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్థానిక ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉండటంతో ఏవైతే ఏపీకి ఇప్పటివరకు నీడెడ్గా ఉన్నాయో, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, పారిశ్రామిక హబ్ కానివ్వండి, ఇంకా చాలా ప్రారంభోత్సవాలు కూడా చేయాల్సి ఉంది, శంకుస్థాపనలు కూడా జరగాల్సి ఉంది. ఎప్పటి నుంచో కేంద్ర అనుమతి కోసం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు కూడా ఈ రోజు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. సో వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వద్దకైతే భారీ ఎత్తున జనం చేరుకున్నారు. 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని కూటమి నాయకులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు